ఈరోజు ఎంతోమంది ఎంబీబీఎస్ పాస్ అయ్యి సర్వీస్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి సర్వీస్ కోటాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత క్రమేణా వాళ్ళకి ఏరియా హాస్పిటల్లో కానీ లేకపోతే మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పనిచేయడానికి కొంతమేరకు ఆసక్తి చూపరు. ఎందుకంటే వాళ్ళలో ఒక కాంప్లెక్స్ ఉంటుంది. టీచింగ్ చేయాలన్నా లేకపోతే రెగ్యులర్ డ్యూటీస్లో పనిచేయాలన్నా కొంత కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో కానీ లేకపోతే ఎక్కువగా వర్క్లోడ్ ఉండే మెడికల్ కాలేజ్ కానీ కార్పొరేట్ అంటే గవర్నమెంట్ స్టేట్ లెవెల్ హాస్పిటల్లో పనిచేయడానికి ఆసక్తి చూపరు. ఎందుకంటే వాళ్ళకు అక్కడ ఉండే పద్ధతులు రూరల్లో చేసే పద్ధతులు వేరుగా ఉంటాయి. రూరల్లో వాళ్ళకి మార్నింగ్ 9 to 12 వర్క్ చేసి ఆ తర్వాత క్రమేణా ఇంటికి పోయి రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఈవినింగ్ ప్రాక్టీస్ చేసే అలవాటు కూడా ఉంటుంది. ఆ అలవాటు మానుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా అలానే ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. ఏదేమైనా ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో పనిచేసే వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్, అంతేకాకుండా రిటైర్మెంట్ కూడా 65 ఏజ్ ఇవ్వడం కొంతమేరకు ప్లస్ అయినా ఈవెన్ రిమ్స్ లాంటి హాస్పిటల్లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే మేజర్ హాస్పిటల్లో పనిచేసిన అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ రిమ్స్ పెరిఫరల్ హాస్పిటల్స్లో పనిచేయడానికి పోవడానికి వాళ్ళకి ఎక్స్ట్రా శాలరీస్ కూడా ఇవ్వడం ఇస్తున్నారు. సో యాజ్ ఎ డాక్టర్గా ఎవరైతే గవర్నమెంట్ సర్వీసెస్లో పనిచేస్తారో వారు గవర్నమెంట్ నిబద్ధత ప్రకారం పనిచేస్తే అది తప్పకుండా బాగుంటుంది. కానీ ఈ మధ్యకాలం అంతకుముందు ప్రైవేట్ ప్రాక్టీస్లో చాలా వరకు మోజు ఉండేది. ఎందుకంటే ప్రైవేట్ ప్రాక్టీస్లో అధికంగా కేసులు చూడడం సంపాదించేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో నెంబర్ ఆఫ్ డాక్టర్స్, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రైవేట్ పరంగా పెరిగిన తర్వాత కాంపిటీషన్ ఏర్పడటం వలన చాలా వరకు డాక్టర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కానీ జాయిన్ అవుతున్నారు. వాళ్ళకు ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, శాలరీ సెక్యూరిటీ ఉంటుంది. అదే ప్రైవేట్లలో అంత సెక్యూరిటీ ఇప్పుడు లేదు. కారణంగా చాలామంది డాక్టర్లు ఇప్పుడు అంటే సర్వీస్ డాక్టర్లు వెళ్తున్నారా లేదన్నది పక్కకు పెట్టేసి ఎవరైతే కొత్తగా పాస్ అయిన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మాత్రం ప్రిఫరెన్స్ ఎక్కువగా గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యి అక్కడ జాబ్ చేస్తూ జాబ్ సెక్యూరిటీ ప్లస్ శాలరీ సెక్యూరిటీ చూసుకుంటూ ఈవినింగ్ ఒక 2 to 3 అవర్స్ ప్రాక్టీస్ చేయడం చేస్తున్నారు.